అండ్ ఇప్పుడు మీ గత 10 సంవత్సరాల అనుభవంలో మీరు పరిష్కరించిన కేస్ కానీ, లేపోతే వేరే వాళ్ళు పరిష్కరించిన ఈ సైబర్ క్రైమ్ కేస్ కానీ, ఏదైనా ఏదైనా పవర్‌ఫుల్ సంఘటన గురించి ఏదైనా షేర్ చేయండి. పరిష్కరించిన కేస్ అంటే నేను చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళని ఆపగలుగుతున్నాను. హ్మ్. న్యూర్ కాల్ ట్రాప్‌లో. సో, నాకు ఫోన్ చేసినాడు ఒక అబ్బాయి బెంగుళూరులో చదువుకుంటూ అండ్ కడప అబ్బాయి అని. నాకు కాల్ ఆఫీసర్ అని ఓసారి ఫోన్ చేశాడు. అంటే ఆహ్, నేను ఆఫీస్ పనిలో బిజీగా ఉన్నాను. ఈవినింగ్ పో బాబు అని. ఈవినింగ్ 6:00 చేశాను కరెక్ట్‌గా. చాలా మంది చెప్పిన టైంకి చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి దే నీడ్ మై సపోర్ట్. సో, నేను చెప్పినాను. నాకు ఎగ్జాక్ట్‌గా ఉన్నది ఉన్నట్టు చెప్పు. డోంట్ హైడ్ ఇట్. నాకెందుకంటే నాకు ఏ చెప్పాలో జెడ్ జాగ్రత్త నాకు నో నీడ్ టు ఎక్స్‌ప్లెయిన్ డీటెయిల్. ఎందుకంటే అక్కడ క్రిమినల్ ఒకటే ప్రాసెస్ ఫాలో అయితాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాసెస్ లెక్క 100 ప్రాసెస్‌లు ఉండవని. వాడు సేమ్ ఒకటే ప్రాసెస్ ఫాలో అవుతాడని. సపోజ్ మీరు అబిడ్స్ నుంచి కుకుడుపల్లి పోవాలనుకో, షార్టెస్ట్ రోడ్ ఇదే ఫాలో అవుతారు కానీ మీరు అట్లా ఆహ్, ఔటర్ రింగ్ రోడ్ పోయి అట్లా పోయి అట్లా పోయి పోతుంటారు. అట్లనే షార్టెస్ట్ పాతే ఉంటుంది మనకి. సో, అట్లనే ఇట్లా బట్టలు ఇప్పినామంటే ఓకే. నో ప్రాబ్లమ్. నేను సింపుల్‌గా చెప్పిన. సేమ్ అట్లనే ఒక 5, 6 మందిని కాపాడినాను. సింపుల్‌గా చెప్పిన. నీవు 'షారుఖ్ ఖాన్' కాదు, 'సల్మాన్ ఖాన్' కాదు. నీ వీడియో నీవే తీసుకోవు. ఎవరైనా నీ వీడియో చూస్తుంటే వాళ్ళ జన్మ ధన్యం. సో, కావాల్సింటే ఒరిజినల్ పంపిస్తానని చెప్పి. హ్మ్. సో, ఆ! ఒరిజినల్ పంపిస్తానని చెప్పి. సో, అబో రైట్. అండాలు నువ్వు పుట్టినప్పుడు పట్టుకోకుండా పుట్టినావు. చనిపోతే హ్మ్. బట్టలు లేకుండానే పోతావు. సో, ఆడ నిన్ను పూడ్చే వాళ్ళు భయపడి నీ కింద బట్టలేస్తారు కానీ సోటు బూటు అయితే ఏయరు. సో, ఆ బై అండ్ లార్జ్ నువ్వు భయపడితే వాళ్ళు భయపడతారు. అట్లా నేను చాలా సింపుల్ లాంగ్వేజ్ చెప్పడానికి వాళ్ళు ఎంత నవ్వి అంటే ఇప్పుడు మీరు నవ్వినారు కదా! అంతకంటే ఎక్కువ నవ్వి ధైర్యదాత అని ఒక బుక్ హాస్టల్‌లో అతని చాలా మంది. సో, ఫర్దర్ డ్యామేజ్ లేకుండా డబ్బులు ఒక అబ్బాయి అమెరికాలో ఉన్నాడు. 25,000 అప్పటికే పోగొట్టుకున్నాడు. వాళ్ళ ఫాదర్‌కి ఫోన్ చేసినాడు భయపడి చేతగాక. ఎందుకంటే ఆ అబ్బాయి స్టూడెంట్ అని. సో, వాళ్ళ ఫాదర్ మా సీనియర్‌కి పరిచయం ఉండడం వల్ల అంటే మా సీనియర్ వాళ్ళకి ఆ పిల్లోని ఫాదర్‌కి బాస్ అని. బట్ మా సీనియర్‌కి నేను తెలుసు కదా! ఇదే స్కూల్‌లో చదువుకున్న మా హ్మ్. సీనియర్‌కి. సో, ఆయన ఏం చెప్తున్నాడంటే మా సీనియర్ క్లాస్‌మేట్ ఆంధ్రప్రదేశ్ మాజీ రాజేంద్రనాథ్ రెడ్డి గారిని ఆయనేమన్నా పోలీసోళ్ళ ద్వారా సాల్వ్ చేపిస్తాడని అనుకోని అతనికి ఫోన్ చేసినారు. అతనికి కూడా తెలుసు ఏంది మా సీనియర్. ఇది పోలీసోళ్ళతో అయ్యే సమస్య సాల్వ్ అయ్యేది కాదు. మాధవరెడ్డితో అవుతుంది. నన్ను కాల్ కాన్ఫరెన్స్‌లో తీసుకున్నారు. వాళ్ళ అబ్బాయిని తీసుకోండి. వాళ్ళ అబ్బాయి సేమ్ ఇదే చెప్పినాను. కాకపోతే నీకు భయం ఉంటే 4 రోజులు మొబైల్ ఆఫ్ చేయి. భయం లేకుండా వాళ్ళు ఊరికే వాట్సాప్‌లోనే ఫోన్ చేస్తారు. వేరే మెథడ్ ఏం లేదు. సో, భయం లేకుండా సింపుల్‌గా లిఫ్ట్ చేయి. లేకపోతే బ్లాక్ చేయండి. హ్మ్. ఒక సింపుల్‌గా మీకు ఒక చిన్న విషయం చెప్తా చూడు. ఒక బిచ్చ ఒక బిచ్చమెత్తుకునే ఒక బెగ్గర్ అనుకోండి. ఒక బెగ్గరు ఒక ఒక 4 రోడ్ల కూడల్లో 4 రోడ్ల కూడల్లో ఒక రోజంతా వెయిట్ చేస్తాడు. ఒక రూపాయి కూడా ఇవ్వడు. అదే కూడల్లో అయితే ఉండడు కదా! ఇంకొక కూడలికి పోతాడు. సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడే ఉంది. ఈడు భయపడతాంటే ఈయన దగ్గర డబ్బులు అడుక్కుంటారు. భయపడకోకుంటే ఇంకొక వ్యక్తి ఇంకొక బకరా ట్రై చేస్తారు. రైట్. సింపుల్‌గా. సో, ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే వాడు వాని టైం ఎక్కువ వాల్యూ చేస్తాడు వీళ్ళ టైం కంటే. రైట్. హ్మ్. గాట్ ఇట్. గాట్ ఇట్. అట్లా ఓకే. చాలా ఈ హ్మ్. లోన్ యాప్స్‌లో వాళ్ళను చాలా మందిని సేవ్ చేసింది. ఇంకా డబ్బులు పోగొట్టుకుంటే మాత్రం వాళ్ళకి చెప్తున్నాను. 1930 కంప్లెయింట్ చేయండి. ఎఫ్ఐఆర్ చేయండి. బ్యాంక్‌కి కంప్లెయింట్ చేయండి. వీలైతే ఆర్‌బీఐకి కంప్లెయింట్ చేయండి. ఇంకా వీలైతే ఆహ్, పబ్లిక్ గ్రీవెన్స్ సెల్‌లో కంప్లెయింట్ చేయండి. ఈ రకంగా అన్ని దానిలో కంప్లెయింట్ చేయండి. ఒక దాంట్లో లేకపోతే ఒక దాంట్లో లక్‌ని బట్టి రిజల్ట్స్ రావచ్చు. అంతేగాని మనమేం చేయలేం. మన మన చేతిలో 99% ఉండదు. ఓకే. రైట్. అది భ్రమ ఎవరన్నా